అందరికీ నమస్కారం. ఈరోజు మా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకుంటారో మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. ముందుగా సంక్రాంతి రోజు ఉదయాన్నే పెద్దలు పిన్నలు అందరూ కూడా స్నానం చేసి కొత్త బట్టలు ధరించి పొద్దున్నే తయారు చేసినటువంటి పొంగలిని ఒక చేటలో అడ్డాకులతో తీసుకొని వెళ్ళి పశువులకి పూజ చేయడం జరుగుతుంది. ఈ పశువులకి పూజ చేసేటప్పుడు ఉపయోగించేటటువంటి పదార్థాల గురించి మీ అందరికీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఈ పశువుల పండగకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి అడ్డాకులు కానీ అడ్డతాడులు కానీ సంక్రాంతికి 2 రోజుల ముందర వీళ్ళు అడవి నుంచి సేకరించి వాటితో కొత్తగా పశువులకి కావలసినటువంటి తాళ్ళను తయారు చేస్తారు. దాన్ని మా ప్రాంతంలో కన్నెలు అని అంటారు. అలాగే అడవి నుంచి సేకరించినటువంటి పిండి దుంపల్ని కూడా ఇలాగ ఆకులతో చిన్న తాళ్ళ సహాయంతో ఈ విధంగా కట్టి వాటిని అన్ని పశువులకి కట్టడం జరుగుతుంది. ఆ పశువులతో పాటు ఆ పశువుల సాలకు కూడా ఈ దుంపలు అనేది కట్టడం అనేది మీరు గమనిస్తారు గిరిజన ప్రాంతంలో. ఈ విధంగా పశువులకు పూజించిన తర్వాత తీసుకెళ్ళినటువంటి పొంగల్ని పశువులకి పెట్టి పూజలు ముగించిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ పొంగల్ అనేది గిరిజనులందరూ కూడా తిని ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుతారు. ముఖ్యంగా మిగతా ప్రాంతాలకు భిన్నంగా పశువుల పండుగ అనేది సంక్రాంతి రోజునే గిరిజన ప్రాంతాల్లో జరుపుకోవడం జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో కనుమ పండుగ రోజు పశువుల పండుగ జరుపుకుంటే గిరిజన ప్రాంతాల్లో సంక్రాంతి రోజునే పశువులకి పూజలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇది మా పూర్వీకుల నుంచి కూడా ఇదే ఆచారం అనేది మా గిరిజన ప్రాంతాల్లో ఆచరించడం జరుగుతుంది. ఈ విధంగా మేము సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ మా ఇంటి దగ్గర మా పెదనాన్న పెద్దమ్మ ఇంకా మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఏ విధంగా జరుపుకున్నారన్నది మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. అలాగే మా కార్తీక్ కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగని ఏ విధంగా మా ప్రాంతంలో జరుపుతారన్నది చాలా శ్రద్ధగా చూసి ఎంతో చక్కగా ఆనందించడం జరిగింది. ఈ పశువుల పండుగ అనేది చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కానీ మాకు ఈ పశువులు లేకపోవడం వల్ల మేము ఈ పశువుల పండుగ అనేది చేయలేకపోతున్నాం. పశువులకి పొంగల్ తినిపించే కార్యక్రమం అనేది మేము చాలా సంవత్సరాలుగా చేయడం లేదు. కాబట్టి మా పెదనాన్న వాళ్ళు ఏ విధంగా చేశారన్నది ఈ వీడియోలో మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. ఆ పండుగ అంతా అయిపోయిన తర్వాత మా కార్తీక్ కూడా ఆకలేసింది. మా ప్రాంతంలో జరిగే సంక్రాంతి పండుగ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.